వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈ మధ్యకాలంలో రామచంద్రాపురానికి సంబంధించి కాళీమాత ఆలయంలో ఒక అమ్మాయిపై చాలా దాష్టికంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. ఆడవాళ్లను తప్పుడు చూపుతో చూసిన వాళ్ళను ప్రపంచంలో బతికే హక్కే లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతారా, ఇంకొకటి పెడతారో, ఇలాంటి వాళ్ళకు ఉరిశిక్షలు వేయడమే కరెక్ట్. అలాంటిది హిందువులంతా పరమ పవిత్రంగా అనుకొని ఆలయ గర్భగుడి లోపల అమ్మవారు చూస్తున్నారు అనే విచక్షణను మరిచి ఆలయాన్ని అపవిత్రం చేసిన వాడిని వదిలిపెట్టకూడదు. ఇక్కడి వరకు నేను చాలా క్లారిటీగా చెప్పాలనుకున్నా. కానీ ఆలయంలో జరిగింది అనగానే అది బ్రాహ్మణుడే చేశాడు, అర్చకుడే చేశాడు అనే ఒక అపవాదులు చేయడం తప్పు. నిజంగా అక్కడ అర్చకుడు బ్రాహ్మణుడే చేసుంటే అలాంటి వాళ్ళను కూడా ఉరి తీయాలనే నేను చెప్తాను. కానీ అక్కడ చేసింది అర్చకుడు కాదు, బ్రాహ్మణుడు కాదు. ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికంటే ముందు అసలు ఆ రోజు ఆ ఆలయంలో ఏం జరిగింది, సోషల్ మీడియాలో ఏ వీడియో వైరల్ అయింది అనేది నేను చూపిస్తా చూడండి. సిగ్గుశరం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తా ఇంకా సిగ్గుశరం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తా ఇంకా చూశారు కదా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే బ్రాహ్మణుడట, అర్చకుడట, సిగ్గు లేదు, ఆలయం లోపల ఇట్లా చేస్తాడా అమ్మాయి మీద, ఇదేనా అంటూ అవమానించే రీతిలో చాలామంది పోస్టులు చేశారు, చాలామంది వీడియోలు చేశారు, చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళని ఒక విషయం నేను చాలా క్లారిటీగా అడగాలనుకుంటున్నా. అతను బ్రాహ్మణుడు, అర్చకుడు అని మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ లేనిది మీరు అర్చకులు బ్రాహ్మణుల మీద ఎలా నిందలేస్తున్నారు? ఎందుకు అవమానిస్తున్నారు? మీకెందుకు బ్రాహ్మలు అర్చకులు అంటే అంత కోపం, అంత కసి? తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అనేది ఎంత నిజమో, తప్పు చేయని వాడిని తప్పులో ఇరికించాలి అని చూడడం కూడా అంతే నేరం. ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే దీనికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేసి ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకున్న తర్వాత ఆ దిశలో వచ్చింది అతను ఆలయ అటెండర్గా పనిచేస్తున్న సాయన్న అని. అటెండర్కి అర్చకుడికి తేడా తెలియట్లేదా? లేదా సనాతన హైందవ ధర్మాన్ని అవమానించడం కోసం ఇక అర్చకుడి పేరుని కావాలని వాడుకున్నారా? అసలు వాళ్ళని అవమానించే హక్కు మీకు ఎవరిచ్చారు? అటెండర్కి అర్చకుడికి తేడా తెలవట్లేదా? కళ్ళు మూసుకుపోయినాయా? అయినా నిజాలు వచ్చేదాకా ఆగలేకపోతున్నారా? ఒక వర్గం మీద ఎప్పుడు ఇలా ద్వేషం వెళ్ళగక్కడమే మీ పనా? అక్కడ తప్పు చేసిన సాయన్నానే 56 ఏళ్ళు అనుకుంటా, ఆయనకు సంబంధించి 56 60 ఏళ్ళు. వాడిని ఎట్టి పరిస్థితిలో కనికరించకూడదు, వదిలిపెట్టకూడదు. దాష్టుడు, నికృష్టుడు, నీచుడు. మనవరాలి వయసున్న అమ్మాయితోటి సిగ్గు శరం వదిలేసి ఆలయం లోపల వాడు చేసిన దాష్టికానికి చెప్పుల దండేసి అరగుండు కొట్టించి గాడిద మీద ఊరేగించి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి కోర్టులో వాడికి మరణశిక్ష పడేదాకా పోరాటం చేయాలి. ఇందులో ఎలాంటి క్వశ్చన్ లేదు. కానీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. అనవసరంగా బ్రాహ్మణుల మీద, అర్చకుల మీద నిందలు వేయకండి. ఇప్పుడు మీరు వాడెవ్వరు అన్నది బయటికి రాకముందే ప్రచారం చేశారు. ఆ గుళ్ళో అయ్యగారు ఎవరైతే అర్చకత్వం చేస్తున్నారో ఆయన బయటికి వెళ్ళి తలెత్తుకోగలడా? ఏవయ్యా అయ్యా పంతులు గారు నువ్వేనటగా చేసింది పలానా వీడియో చూసినా అంటే? అయినా వ్యక్తి ఎవరు అనేది కనిపించట్లేదా? రాగానే మీ ఊహాగానాల ప్రకారం మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరి మీదైనా నిందలేసేయొచ్చా?
ఇదేనా మీ బుద్ధి జ్ఞానం? సమాజాన్ని తప్పుదోవ పట్టించి ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు అర్చకుల మీద బ్రాహ్మణుల మీద అంత ద్వేషం వెలగక్కుతున్నారు మీకు తెలుసా? ప్రపంచంలో ఇన్ని మతాలున్నా కూడా ఏ మతం తన మతం మాత్రమే బాగుండాలి అని కోరుకుంటుంది, ఏ మతం తన దేవుడు మాత్రమే బాగుండాలని కోరుకుంటాడు. కానీ ఒక అర్చకుడు బ్రాహ్మణుడు మాత్రమే సర్వే జనా సుఖినో భవంతు అని ఈ ప్రపంచం బాగుండాలని కోరుకుంటాడు. అలాంటి ఆయన మీద మీకు ద్వేషం ఎందుకు? తప్పుడు కథనాలు ఎందుకు? తప్పుడు వార్తలు ఎందుకు? ఇలాంటి తప్పుడు కథనాలు తప్పుడు వార్తల్ని ప్రచారం చేసే వాళ్ళని ఏమాత్రం కూడా క్షమించొద్దు. మళ్ళీ చెప్తున్నాను, వాస్తవాలు బయటికి రావాలి, తప్పు చేసిన వాళ్ళకు కఠిన శిక్షలు పడాలి. అంతేకాని ఒక అమాయకుణ్ణి నిందితుడిగా చూపించి సమాజంలో అతని పరువు తీయొద్దు. నేను చెప్పింది నిజమా కాదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీ ఆర్థిక సహాయం ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.